గత కొన్ని నెలలుగా మధ్యతరగతి ప్రజల కలల లోహం బంగారం సామాన్యుడికి అందని ద్రాక్షలా మారుతూ వచ్చింది కదా. ప్రతి 2-3 రోజులకు ధరలు రెట్టింపు అవుతుండడంతో భవిష్యత్తులో ఈ రేట్లు ఇంకా ఎక్కడికి చేరుతాయో అన్న ఆలోచనతో అత్యాశకులోనే చాలా మంది తమకున్న స్థలాలను, ఇళ్లను, ఆఖరికి పాత బంగారాన్ని కూడా అమ్మి కొత్తగా వెండి కొనుగోలు చేశారు. కానీ ఒక్కసారిగా పరిస్థితులు తలక్రిందులయ్యాయి. నిన్నటి వరకు ఆకాశానికి ఎగబాకుతూ కనిపించిన వెండి ధరలు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. పేక మేడల నేలకు రాలిపోవడంతో లక్షలాది మంది ఇన్వెస్టర్లు గగ్గోలు పెడుతున్నారు. అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లలో చోటు చేసుకున్న ఈ మహాపతనం వెనుక అమెరికా ఈక్విటీ మార్కెట్ల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ చోటు చేసుకున్న భారీ హెచ్చుతగ్గుల వల్ల గోల్డ్ క్యాపిటలైజేషన్ లో దాదాపు $9 ట్రిలియన్ మేర భారీ కదలిక నమోదైందట. ఈ పరిణామం ప్రపంచ వ్యాప్తంగా ఒక అనిశ్చితికి దారితీసింది. మన దేశంలోనూ దీని ప్రభావం తీవ్రంగా ఉంది. అధిక ధరల సమయంలో కొనుగోలు చేసిన సామాన్యులు ఇప్పుడు వేల కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూస్తున్నారు. ముందు ముందు ఈ ధరలు మరింత తగ్గే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తుండటంతో అధిక రేట్లతో కొనేసిన వెండిని అమ్మాలా లేక దాచుకోవాలా అన్న సందిగ్ధంలో సామాన్యులు ఉన్నారు. బులియన్ మార్కెట్ చరిత్రలోనే ఇది ఒక చీకటి రోజుగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. ముఖ్యంగా పసిడిని సురక్షితమైన పెట్టుబడిగా భావించిన వారు ఈ మార్కెట్ ఒడిదుడుకులను చూసి విస్మయానికి గురవుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న ఈ తీవ్ర అస్థిరత భారతీయ వినియోగదారుల కొనుగోలు శక్తిపై, మన దేశ ఆర్థిక వ్యవస్థపై ఎటువంటి ప్రభావం చూపబోతోంది అన్నది ఇప్పుడు $1,000,000,000 ప్రశ్నగా మారింది. నిన్నటి వరకు లాభాల పంట పండిస్తుందనుకున్న పసిడి ఒక్కసారిగా పతనం కావడం ఆర్థిక నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బంగారం ధరల పతనం ఇలా ఉంటే, మరోవైపు సోషల్ మీడియాలో మెరుస్తున్న ఒక వార్త సామాన్యుడి మనసులో ఆశలు రేకెత్తిస్తోంది. చైనాకు చెందిన లోహ శుద్ధి నిపుణుడు కియావో పాత ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచి ఏకంగా 191 గ్రాముల స్వచ్ఛమైన బంగారాన్ని వెలికితీసి చూపించడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. దాదాపు 28 లక్షల రూపాయల విలువైన ఆ బంగారు కడ్డీని చూడగానే మన ఇంట్లో ఉన్న పాత మొబైల్ ఫోన్లు మరియు సిమ్ కార్డుల్లోనూ బంగారం దాగి ఉంది కదా అనే ఆలోచన ఎవరికైనా వస్తోంది. 5 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన ఈ వీడియో ఇంట్లోనే బంగారం తయారు చేయవచ్చా అన్న ప్రశ్నను లేవనెత్తింది. అయితే ఈ రంగుల కథ వెనుక ఉన్న చేదు నిజం వేరుగా ఉంది. కియావో చేసింది ఒక సాధారణ ప్రయోగం కాదు, అది ఒక పారిశ్రామిక స్థాయి శుద్ధి ప్రక్రియ. ఆయన దాదాపు 2 టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలను శుద్ధి చేసి ఆ బంగారాన్ని సాధించారు. అవి కూడా టెలికాం పరిశ్రమ నుండి సేకరించిన ప్రత్యేకమైన బంగారు పూతగల చిప్ వ్యర్థాలు. అంటే మనం ఊహించుకున్నట్లు ఒకటో రెండో సిమ్ కార్డులలో పెద్ద మొత్తంలో బంగారం ఉండదు. శాస్త్రీయ లెక్కల ప్రకారం ఒక మొబైల్ సిమ్ కార్డులో కేవలం 0.001 గ్రాము కంటే తక్కువ బంగారం మాత్రమే ఉంటుంది. అంటే కియావో సాధించినంత బంగారం రావాలంటే సుమారు 4 లక్షల సిమ్ కార్డులు అవసరం ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే ఇంట్లో కూర్చుని చేసే ప్రయోగాలు కేవలం కాలక్షేపమే తప్ప ఆర్థికంగా ఎటువంటి ప్రయోజనాన్ని ఇవ్వవని స్పష్టమవుతోంది. సోషల్ మీడియాలో చూసేవన్నీ నిజాలు కావని, ఆకర్షణీయంగా కనిపించే ప్రతి వీడియో వెనుక ఎంతో సాంకేతికత, భారీ శ్రమ దాగి ఉంటాయని మనం గుర్తించాలి. కేవలం 2-3 పాత ఫోన్లు, కొన్ని సిమ్ములతో బంగారం కోసం ప్రయత్నించడం వల్ల మీ సమయాన్ని వృధా చేయడమే అవుతుందని అంటున్నారు నిపుణులు. ఆ వైరల్ వీడియో చూసిన అనవసరమైన భ్రమలకు లోను కావద్దని నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. బంగారం వెలికితీత ప్రక్రియ కేవలం శ్రమతో కూడుకున్నది మాత్రమే కాదు, ఇది ప్రాణాలకే ముప్పు తెచ్చే అతి ప్రమాదకరమైన పని. కియావో తన వీడియోలో ఉపయోగించిన పద్ధతిలో అత్యంత ఘాటైన రసాయనాలు, ఆమ్లాలు ఉపయోగించారు. ముఖ్యంగా ఆక్వా రేజియా అని పిలిచే నైట్రిక్ హైడ్రోక్లోరిక్ ఆమ్లాల మిశ్రమం అత్యంత ప్రాణాంతకమైనది. వీటిని వాడే సమయంలో ఉష్ణోగ్రత లేదా రసాయన సమతుల్యతలో చిన్న తప్పు జరిగినా వెంటనే విషవాయువులు విడువడుతూ ఉంటాయి. ఇవి ఊపిరితిత్తులను దెబ్బతీస్తాయి. అంతేకాదు తీవ్రమైన పేలుళ్లకు కూడా దారితీస్తాయి. ఈ కారణంగానే కియావో కూడా తాను ఒక ధృవీకరించబడిన నిపుణుడనని, శిక్షణ లేని వారు ఇలాంటి ప్రయోగాలు చేయవద్దని హెచ్చరించారు. అంతేకాకుండా చట్టపరంగా కూడా ఇది తీవ్రమైన నేరంగా పరిగణించబడుతోంది. మన దేశంలో ఈ వ్యర్థాల నిర్వహణ నియమాలు 2022 ప్రకారం చూస్తే గుర్తింపు లేని వ్యక్తులు ఇలా ఎలక్ట్రానిక్ వస్తువులను శుద్ధి చేయడం చట్ట విరుద్ధం. భారతీయ న్యాయ సంహిత ప్రకారం దీనికి 5 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు ₹1,00,000 నుండి ₹1,00,00,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అనధికారికంగా చేసే ఈ బ్యాక్ యార్డ్ రీసైక్లింగ్ వల్ల పాదరసం, సీసం వంటి విష పదార్థాలు గాలిలోకి, నీటిలోకి చేరుతాయి.
ఇది పర్యావరణానికి, చుట్టుపక్కల ప్రజల ఆరోగ్యానికి శాశ్వత నష్టాన్ని కలిగిస్తోంది. శ్వాసకోశ వ్యాధులు, నరాల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి సోషల్ మీడియా వీడియోలను చూసి ప్రాణాలను పణంగా పెట్టకండని కియావో హెచ్చరించారు. రసాయనాల ప్రభావం తక్షణమే కాకుండా దీర్ఘకాలంలో శరీరంలోని కీలక అవయవాలను దెబ్బతీసే అవకాశం ఉంది. పర్యావరణ పరిరక్షణ కోసం ఇటువంటి ప్రమాదకర ప్రయోగాలకు దూరంగా ఉండడమే శ్రేయస్కరం. ప్రభుత్వ గుర్తింపు పొందిన రీసైక్లింగ్ కేంద్రాలకు పాత ఎలక్ట్రానిక్ పరికరాలను అందజేయడమే బాధ్యతాయుతమైన పౌరుడిగా చేయాల్సిన పని అని ఆయన పేర్కొన్నారు. ఇక ప్రస్తుత ఆర్థిక మార్కెట్లలో చోటు చేసుకున్న మార్పులు కేవలం బంగారం, వెండికి పరిమితం కాలేదు. 2026 సంవత్సరంలో మనం గమనించాల్సిన మరొక ముఖ్యమైన అంశం రాగికి పెరుగుతున్న డిమాండ్. ఒకప్పుడు కేవలం పారిశ్రామిక అవసరాలకే పరిమితమైన ఈ లోహాన్ని నేడు ప్రపంచ నిపుణులు భవిష్యత్తు బంగారంగా అభివర్ణిస్తున్నారు. రాబోయే దశాబ్దంలో గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాలు మరియు డిజిటల్ మౌలిక సదుపాయాలు కీలకంగా మారనున్న నేపథ్యంలో రాగికి ఉన్న ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగింది. విద్యుత్ ప్రసారం, బ్యాటరీ వ్యవస్థలు మరియు వైర్ల తయారీలో రాగిని మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదు. మోతీలాల్ ఓస్వాల్ వంటి ప్రముఖ సంస్థలు కూడా రాగి ధరల్లో రాబోయే కాలంలో ఇంకా గణనీయమైన పెరుగుదల ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కిలోకు సుమారు 1200 రూపాయల వద్ద ట్రేడ్ అవుతున్న రాగి పెట్టుబడిదారులకు కొత్త బంగారం గనిలా కనిపిస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, బంగారు నగలు పటిష్టంగా ఉండాలంటే మేలిమి బంగారానికి రాగిని జత చేయడం తప్పనిసరి. అందుకే బంగారం రేట్లు తగ్గుతున్నా పారిశ్రామికంగా రాగికి ఉన్న డిమాండ్ కారణంగా దాని ధరలు స్థిరంగా పెరుగుతున్నాయి. సోషల్ మీడియాలో మెరిసే ప్రతిదీ బంగారం కాదు. మార్కెట్ ఒడిదుడుకులను గమనిస్తూ శాస్త్రీయ దృక్పథంతో వ్యవహరించాలి. అప్పుడే మీ ఆరోగ్యానికి, సంపదకు రక్షణ ఉంటుంది. చైనా నిపుణుడు చూపిన బంగారపు కడ్డీ వెనుక ఉన్న లక్షలాది సిమ్ కార్డులున్నాయి. అనేక రకాలుగా చేయాల్సిన ప్రక్రియలు కూడా ఉన్నాయి. ఇందుకోసం తను ప్రమాదకర రసాయనాలను వాడిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం పతనం కావడం వెనుక ఉన్న ఆర్థిక కారణాలను విశ్లేషించుకుంటూ రాగి వంటి లోహాలలో ఎదుగుతున్న అవకాశాలను గమనించడం ద్వారానే మనం సరైన పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడం బెటర్. క్షణికమైన ఆశల కోసం ప్రాణాలను మరియు చట్టపరమైన ఇబ్బందులను కొని తెచ్చుకోవద్దని అంటున్నారు కియావో.